వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీకి చెందిన వెబ్ సైట్లలో తప్పుడు కథనాలు రాస్తూ ఉన్నారని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ విజయవాడ సైబర్ క్రైమ్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్పై తప్పుడు కథనాలు రాస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీకి చెందిన పలు వెబ్సైట్లలో తప్పుడు కథనాలు వస్తూ ఉన్నాయని, నిందితుల్ని అరెస్టు చేయాలి అని పోలీసులను కోరింది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అని, కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలి అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ హెచ్చరించింది. టీడీపీ పేజీల్లో కానివ్వండి, అతని అనుసంధానమైనటువంటి ఫాలోవర్ ద్వారా ట్విట్టర్, ఇన్స్టా, ఎక్స్ పేజీల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా రాస్తున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉమ్మడి స్టేట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పట్ల, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళు ఖచ్చితంగా అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా అంత చిత్తశుద్ధి, మంచితనం ఉంటే ఆ రోజు బాలకృష్ణ గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లంకొండ సురేష్ గారి మీద ఇంకొకరి మీద కాల్పులు జరిపినప్పుడు మీరు నిజంగా ఆ రోజు ఎందుకు కప్పిపుచ్చలేకపోయారు? కప్పిపుచ్చడం అంటే రాజశేఖర రెడ్డి గారు ఎటువంటి కేసు కాకుండా ఏదైతే బాలకృష్ణ గారికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఎటువంటి ప్రచారం కాకుండా బాలకృష్ణ గారిని కనీసం పోలీస్ మెట్లు కూడా స్టేషన్ మెట్లు కూడా ఎక్కకుండా చూశారు. అది పరువు ప్రతిష్టను కాపాడడం అంటే. ఈ విధంగా ఇన్ని రోజుల తర్వాత ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇటువంటి ఫేక్ ఐడీల ద్వారా, ఫేక్ అకౌంట్ల ద్వారా ఇది వ్యక్తిగత హన్నం అంటే. మీరు అటువంటి మాటలు మాట్లాడేటువంటి హక్కు, అంత గొప్ప మనసు చంద్రబాబు నాయుడు గారికి లేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.